ఫైల్ ఆపరేషన్స్ అండ్ ఫైల్ టైప్స్ చూద్దాం. ఫస్ట్ ఫైల్ ఆపరేషన్స్ చూద్దాం. ఒక 11 ఫైల్ ఆపరేషన్స్ ఉన్నాయి మనకి. 1 by 1 ఏంటి చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి క్రియేట్ ఏం చేస్తామంటే వన్స్ ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి మనం క్రియేట్ ఆపరేషన్ వాడతాం. ఒకసారి నువ్వు ఫైల్ క్రియేట్ చేయగానే ఆ ఫైల్కి ఒక సర్టన్ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. దాంట్లో ఒక హార్డ్ డిస్క్ ఉంటుందో ఆ హార్డ్ డిస్క్లో ఆ ఫైల్ కంటే ఒక సర్టన్ స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది. దాంతోపాటు ఏది డైరెక్టరీ ఉంటుందో డైరెక్టరీలో ఎంట్రీ అనేది మేడ్ అవుతుంది. ఓకే, కాబట్టి ఓపెన్ ఏదైనా ఆపరేషన్ చేయాలంటే నువ్వు ఫైల్లో ఫస్ట్ నువ్వు ఓపెన్ రీడ్ ఆపరేషన్, రైట్, ఎడిట్ ఏ ఆపరేషన్ చేయాలన్నా ఫస్ట్ నువ్వు ఫైల్ అనేది ఓపెన్ చేయాలి. సో ఇన్ ఆర్డర్ టు మేక్ ఎనీ ఆపరేషన్ ఫస్ట్ యూ హ్యావ్ టు ఓపెన్ ఏ ఫైల్. సో టు ఓపెన్ ఏ ఫైల్ యూజ్ ఓపెన్ ఆపరేషన్ అన్నమాట. అలా ఒకవేళ నీ ఫైల్ అలా ఉన్నాకో ఓపెన్ అవుతుంది ఫైల్, లేకపోతే ఓపెన్ అవ్వదు అదనమాట. తర్వాత క్లోజ్. ఒక్కసారి ఆపరేషన్స్ అన్ని చేశాక నీ ఫైల్లో తర్వాత ఇంకేం చేస్తావు, ఫైల్ని క్లోజ్ చేయాలి. యూ యూజ్ క్లోజ్ ఆపరేషన్ టు క్లోజ్ ద ఫైల్. తర్వాత రైట్. వన్స్ ఏదైనా ఆపరేషన్ చేయాలంటే నువ్వు ఫైల్లో రైట్ ఆపరేషన్ ఫస్ట్ నువ్వు ఓపెన్ చేయాలి ఫైల్ని. ఇలా రైటింగ్ మోడ్లో ఓపెన్ చేసి నువ్వు రైట్ ఆపరేషన్ చేయవచ్చు. అంటే నువ్వేమైనా డేటా ఎంట్రీ చేయాలనుకున్నా ఇట్స్ కమ్స్ అండర్ రైట్ ఆపరేషన్ అనమాట. సో రైట్ ఆపరేషన్ రైట్ మోడ్లో ఓపెన్ చేయాలి నువ్వు ఫైల్ని. రైట్ మోడ్లో ఫైల్ని ఓపెన్ చేసి నువ్వు పర్ఫామ్ చేయాలి. అది ఎట్లా ఉంటుందంటే ఫైల్ నేమ్ డేటా నువ్వు ఏ ఫైల్లో ఎలా రైట్ ఆపరేషన్లో ఉంటుందంటే ఏ ఫైల్ని ఫైల్ నేమ్ ఏ డేటా ఎంటర్ చేస్తుంది. సో రైట్ ఆపరేషన్ ఇలా ఈ యాట్రిబ్యూట్స్ ఉంటాయి రైట్ ఆపరేషన్. తర్వాత రీడ్ మోడ్లో నీ ఫైల్ని ఓపెన్ చేస్తావు, అది రీడ్ ఆపరేషన్ కింద వస్తుంది. తర్వాత రీపొజిషన్ విత్ ఇన్ ఎ ఫైల్. ఇది సీక్ ఫంక్షన్స్ అని అనొచ్చు మనం రీపొజిషన్ విత్ ఇన్ ఎ ఫైల్ని. ఎందుకంటే మనం వి ప్లేస్ ద ఫైల్ పాయింటర్ ఎట్ ఎనీ పొజిషన్. ఇది యూజింగ్ ది సీక్ ఫంక్షన్ వీ కెన్ ప్లేస్ ద ఏదైతే ఫైల్ పాయింటర్ ఉన్నా ఎక్కడైనా పెట్టచ్చు. ఒకవేళ సపోజ్ నువ్వు 10th బ్లాక్లో ఉన్నావు, 10th బ్లాక్ నుంచి డైరెక్ట్ నువ్వు 5th బ్లాక్కి వెళ్ళిపోవచ్చు యూజింగ్ ఇట్. అలా రీపొజిషన్ విత్ ఇన్ ఫైల్ అనేది పనికొస్తుంది అన్నమాట. ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి ఫైల్ మనం మూవ్ అవ్వాలి. తర్వాత డిలీట్. ఏదైనా చూడండి డిలీట్ ఏం చేస్తుందంటే ఏదైతే ఫైల్ ఉంటుందో ఫైల్ యాట్రిబ్యూట్స్తో పాటు ఫైల్ అంతా డిలీట్ చేస్తుంది. డిలీట్ అంటే ఫైల్ని డిలీట్ చేస్తుంది, అంటే ఫైల్ లోపల ఉన్న కంటెంట్ని డిలీట్ చేస్తుంది, దాంతోపాటు ఫైల్ యాట్రిబ్యూట్స్ ఉన్న డిలీట్ చేస్తుంది. అంతా డిలీట్ అయిపోయినాక ఏమైపోతుంది, ఆ స్పేస్ అనేది క్లియర్ అవుతుంది. ఆ స్పేస్లో వేరే ఫైల్ ఏదైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. వేరే ట్రంకేట్ అంటే ఏంటంటే కేవలం ఫైల్ యొక్క కంటెంట్ మాత్రం డిలీట్ అవుతుంది, ఫైల్ యాట్రిబ్యూట్స్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి అనమాట. డిఫరెన్స్ అర్థమైంది కదా డిలీట్కి ట్రంకేట్కి. డిలీట్లో ఫైల్ మొత్తం పోతుంది, ఫైల్ యాట్రిబ్యూట్స్ దాంతోపాటు ఫైల్ ఇన్ఫర్మేషన్ అంటే ఫైల్ కంటెంట్ మొత్తం పోతుంది. వేరే ట్రంకేట్లో జస్ట్ ఫైల్ యొక్క కంటెంటే పోతుంది, ఫైల్ యాట్రిబ్యూట్స్ అంటే ఉంటాయి అన్నమాట. కానీ ఫైల్ సైజ్ ఒక్కసారి దాని లోపల కంటెంట్ అంటే మీనకి అలా ఏం లేదు, జస్ట్ ఫైల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో కంటెంట్ అంటే మీనకి దాని ఫైల్ యొక్క సైజ్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. తర్వాత అపాండ్. ఏదైనా కంటెంట్ నువ్వు ఫైల్ యొక్క చివరిన యాడ్ చేయాలనుకుంటే యూజ్ అనే అపాండ్ ఫంక్షన్, అపాండ్ ఆపరేషన్ యూజ్ చేసి ఫైల్ని నువ్వు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైల్ యూ కెన్ అపాండ్ ఎనీ కంటెంట్ అనమాట. తర్వాత కాపీ ఉంటుంది. కాపీ అంటే ఒక ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇంకొక ఫైల్లో కాపీ చేయడానికి యూ కెన్ యూజ్ కాపీ ఆపరేషన్. తర్వాత రీనేమ్ ఆపరేషన్ యూజ్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ఏ ఫైల్. ఇవన్నీ ఫైల్ ఆపరేషన్స్ అనమాట. క్రియేట్, ఓపెన్, క్లోజ్, రైట్, రీడ్, రీపొజిషన్ విత్ ఇన్ ఎ ఫైల్, డిలీట్, ట్రంకేట్, అపెండ్, కాపీ, రీనేమ్ ఇవన్నీ ఫైల్ ఆపరేషన్స్ కిందకి వస్తాయి. తర్వాత ఫైల్ ఎక్స్టెన్షన్స్ చూద్దాం. అంటే ఫైల్ ఎక్స్టెన్షన్స్ బేసే కదా మన ఫైల్ టైప్ చెప్పగలుగుతాం. .exe అని ఉన్నానుకో అది ఎక్సిక్యూటబుల్ ఫైల్ అంటాం. సో ఇట్లా ఫైల్ టైప్స్ అన్ని ఎక్స్టెన్షన్ ఆధారంగా మనం చెప్పగలుగుతాం. సో ఇక చూడండి ఎక్సిక్యూటివ్ ఫైల్ అన్నీ ఇక్కడ .exe ఫామ్లో ఉంటాయి. అంటే ఎక్సిక్యూటబుల్ ఫైల్ అంటే ఏంటిది, విచ్ ఇస్ రెడీ ఫర్ ద ఎగ్జిక్యూషన్ అన్నమాట. ఆబ్జెక్ట్ ఫైల్ అంటే ఇది కేవలం కంప్యూటర్కి అర్థమైతే 0s and 1s బైనరీ లాంగ్వేజ్లో ఉంటుంది. ఈ .obg ఆర్ .oat అని రిప్రజెంట్ చేస్తుంది. బ్యాచ్ ఫైల్ యూనిక్స్ అండ్ లైనక్స్ సిస్టంలో షెల్ ప్రోగ్రామ్స్ రాస్తే నువ్వు ఆ .sh ఎక్స్టెన్షన్ తో సేవ్ అవుతాయి. తర్వాత TXT ఫైల్ మనం నోట్ప్యాడ్లో రాసినాకో, నోట్ప్యాడ్లో ఒకటి కంటెంట్ రాసి ఇన్ఫర్మేషన్ రాసి సేవ్ చేసినాకో .txt ఫామ్లో సేవ్ అవుతుంది. ఒకవేళ వర్డ్లో రాసినాకో అదే కంటెంట్ని మైక్రోసాఫ్ట్ వర్డ్లో సేవ్ చేసినాక .doc ఫార్మాట్లో ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతుంది. తర్వాత వర్డ్ ప్రాసెసర్ .wp అని, వర్డ్ ప్రాసెసర్ .txt అని, .text .wrtf ఇవన్నీ వర్డ్ ప్రాసెసర్ యొక్క ఎక్స్టెన్షన్స్. లైబ్రరీ .dll ఎవ్రీ ఫంక్షన్కి దానికి అంటూ
ఒక లైబ్రరీ ఫైల్ అనేది ఉంటుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రింట్అవుట్ వ్యూ, ఒక ప్రింట్అవుట్ వ్యూ, పీడిఎఫ్ ఫార్మాట్, జేపీజీ ఇమేజ్ కదా, ఇవన్నీ ప్రింట్ అండ్ వ్యూ యొక్క ఎక్స్టెన్షన్స్. అట్లా ఆర్చివ్కి ఇప్పుడు జిప్ ఫైల్, ఒక ఫైల్ని మీరు కంప్రెస్ టు జిప్ అనగానే అది ఆటోమేటిక్గా .zip డాట్ జిప్లోకి ఎక్స్టెన్షన్లోకి మారిపోతుంది. .arch వేరే ఆర్చివ్ యొక్క ఎక్స్టెన్షన్. ఇక మల్టీమీడియా వీడియోస్ కానీ ఆడియోస్ అవన్నీ ఈ ఎక్స్టెన్షన్స్తో ఉంటాయి. .mp3 అంటే ఆడియో, .mp4 అంటే వీడియో, ఇవన్నీ డిఫరెంట్ మల్టీమీడియా యొక్క ఎక్స్టెన్షన్స్. ఒకవేళ ఐఫోన్లో మీరు ఏదైనా వీడియో రికార్డ్ చేసి సేవ్ చేస్తే అది .mov ఎక్స్టెన్షన్తో సేవ్ అవుతుంది. ఇవన్నీ ఫైల్ టైప్స్, దాని యొక్క ఎక్స్టెన్షన్. మనం ఎక్స్టెన్షన్ తెలుసు ఆటోమేటిక్గా అది ఏ టైప్ ఆఫ్ ఫైల్ చెప్పచ్చు. జావా ఉన్నగా ఇస్తే జావా ఫైల్, .exe ఉన్నగా .executable ఫైల్ అని చెప్పగలుగుతాం. అలా అనమాట. .text ఉన్నగా టెక్స్ట్ ఫైల్, అలా అనమాట. ఇది